హాయ్ అండి, నమస్తే. ఇంట్లో ఉండే పనిని మనము శ్రమ పడకుండా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మొదటి యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఇలాంటి చిన్న అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఉంటాయి కదా, అవి మబ్బుగా తయారైనప్పుడు కొద్దిగా సాల్ట్ను చల్లి దీనిపై కొన్ని డ్రాప్స్ వరకు వాటర్ని వేసి మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అద్దాలు అనేవి మబ్బుగా కనబడకుండా మనం చూసుకున్న ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇక్కడ మీరు సాల్ట్కు బదులుగా పసుపును కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి 5 kg ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, 2 kg కానీ 5 kg కవర్స్ ఉన్నప్పుడు ఒక పిల్లో కవర్ని తీసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ని మనము ఈ పిల్లో కవర్లో పెట్టేసేయండి. ఇలా పెట్టిన పిల్లో కవర్ పైన మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా టైల్స్ పైన పడతాయి కదండి, అలా పడకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసిన గిన్నెలన్నింటినీ కూడా వీటిపైన బోర్లించామనుకోండి, కిచెన్ ప్లాట్ఫారం అనేది తడిగా లేకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్ని కానీ ఇలా గరుకుగా ఉన్న ఒక స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్ని బాగా రఫ్ చేసామనుకోండి, అవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. అప్పుడు మనము ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదండి. కవర్లని కానీ పేపర్లని మనము ఇలా ఎన్ని మడతలు పెట్టినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. దారపు రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు దారాలన్నీ కూడా ఒక దగ్గరికి అయ్యి చిక్కుబడిపోతాయండి, దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈ రీల్స్ని తీసుకొని పై భాగంలో నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాక దారపు కొన చివరి భాగాన్ని మనము దీంట్లో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బిర్యానీ బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దారాలను నీడిల్స్ని అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పిన్స్ మనకి కావాలన్నప్పుడు అస్సలకే కనిపించవండి, వెతకాల్సిన పని ఉంటుంది. ఇలా ఏవైనా పిల్లలు తినే బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులలో ఈ పిన్నిస్ని వేసి ఎక్కడైనా పెట్టేసామనుకోండి, మనకి కావాల్సిన టైంలో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్రాక్స్ వచ్చి వాటర్ అనేవి అస్సలకే ఉండవు. వాటిని పడేయకుండా ఇలా వాష్రూమ్లో ఉపయోగపడే హార్పిక్ బాక్సులు కానీ పాడైపోయిన టూత్ బ్రష్లు ఇలాంటి బ్రష్లు అన్నిటిని కూడా ఈ జగ్గులో పెట్టేసుకోవచ్చండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకేదైనా పెట్టుకొని ఇలా వాష్రూమ్లో ఒక పక్కన పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సిన తీసుకోవడానికి వీలు ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అయిపోయిన తర్వాత మనం పడేయకుండా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా కింది వైపున హోల్డ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఛార్జింగ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా మనము నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది, త్వరగా మడత అనేది పోతుంది కదా. ఇలా రౌండ్గా మడత పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి కోల్గేట్ పేస్ట్ని తీసి క్యాప్ని తీసేసి తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఫిట్టింగ్ చేసేసామనుకోండి, వైర్లు అనేవి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ ని తీసుకొని దాంట్లోకి ఏ షాంపూ అయినా పర్వాలేదండి, నేను ఇక్కడ కొద్దిగా సన్సిల్క్ షాంపూని వేసి మంచి సువాసన వచ్చే కంఫర్ట్ని కానీ లేదా కర్పూర బిళ్ళలనైనా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఇలా స్ప్రే చేసే బాటిల్లోకి అంతా కూడా వేసుకున్నాక గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా మరకలు మరకలుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ గ్యాస్ స్టవ్ పైన కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకుండా ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసామనుకోండి, మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ అంతా కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్గా మనము వాటర్తో క్లీన్ చేయకూడదండి, గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా ఒక ఏదైనా పొడి క్లాత్తో గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ అయినా సరేనండి, నిమిషాలలో చేసుకునేది ఇలా సెకండ్లలోనే ఈ టిప్స్ సహాయంతో చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ కింది భాగాన కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవటం వలన జిడ్డు పోవటమే కాకుండా కంఫర్ట్ వేయటం వలన మంచి సువాసన కూడా వస్తుంది. స్టవ్
వెనుక టైల్స్ ఉంటాయి కదండి, దానిపైన కూడా జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసి మనము పొడి క్లాత్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ కిచెన్ టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మనము ఈ లిక్విడ్ని ఇలా ఒక బాటిల్లో వేసుకొని ఒక 1 మంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్కు వేసుకునే చైన్స్ ఉంటాయి కదా, మనం వీటిని బ్రాస్లెట్గా కానీ బ్యాంగిల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. చైన్ వేసుకున్న మాదిరిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 వరుసలుగా చేతిపైన వేసుకున్నాక ఈ మధ్యలో నుంచి మనము ఈ చైన్ తీసుకొని మరొకసారి ఇలా లూజ్గా ఉన్నప్పుడు చేతికి వేసుకున్నామనుకోండి, ఇలా నెక్కు వేసుకునే చైన్స్ని కూడా మనము హ్యాండ్స్కి చాలా బాగా వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇంట్లో ఉండే మిక్సీలు అనేవి త్వరగా పాడవకుండా రిపేర్కి పోకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి, నైఫ్ని వేడి చేసి ఇలా మనము ప్లాస్టిక్ బాటిల్ యొక్క పై భాగాన కాటు వరకు కూడా కట్ చేసుకోవాలి. ముందుగానే మిక్సీ లోపల ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక మిక్సీ బయట కూడా మనకి ఇంట్లో చాలా రకాల క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మిక్సీని క్లీన్ చేసుకోవడానికి కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ బ్యాగులు అనేవి యూజ్ అవుతాయి. తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదా లోపల కరెక్ట్ సైజు చూసి మనము కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మిక్సీ లోపలికి జల పురుగులు కానీ ఎలాంటి పురుగులు వెళ్ళకుండా మిక్సీ అనేది ఎక్కువగా రిపేర్ రాకుండా చాలా సంవత్సరాల పాటు మనము నీట్గా క్లీన్గా చూసుకోవచ్చు. పిల్లల యూనిఫామ్స్ పైన కానీ లేదా కాలర్ షర్ట్స్ పైన మురికి అనేది ఇలా ఎక్కువగా ఉంటుందండి. మనము యూజ్ చేయని ఫోన్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో కూడా మనము ఇలా కాలర్ పైన ఉండే జిడ్డును క్లీన్ చేసుకోవచ్చు. ఫోన్ కవర్లో ముందుగా సోపును పెట్టిన తర్వాత ఇలా స్క్రబ్బర్ని పెట్టేసి మీరు డైరెక్ట్గా దారంతో స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఇలా ఊడిపోకుండా ఉండటానికి పైన అలాగే కింది వైపున 2 రబ్బర్ బ్యాండ్లను వేసుకుంటున్నాను. దీనిపై కొన్ని వాటర్ని వేసి కాలర్ పైన ఉండే జిడ్డును ఇలా మనము ఫోన్ కవర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో కానీ చలికాలంలో ఇలాంటి సోప్తో మనము బట్టలను వాష్ చేసామనుకోండి, చేతులు అనేవి తెలుపుగా కానీ ర్యాషెస్ రావటం లాంటివి జరుగుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్టల బ్రష్తో ఎక్కువగా రాసామనుకోండి, కాలర్ కాడ చినిగే అవకాశం కూడా ఉంటుంది. వైట్ కలర్ కాలర్ షర్ట్స్ పైన మురికి అయితే అలాగే ఉంటుందండి, వాషింగ్ మిషన్లో వేసినా కూడా మురికి పోదు. ఇలా బ్రష్తో కాకుండా మనము చేతికి తడి కానీ సోప్ కానీ తాకకుండానే ఇలా ఫోన్ కవర్ సహాయంతో కాలర్ పై ఉండే మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, నీట్గా వస్తాయి. ఈ షర్ట్స్కి ఒక్కొక్కసారి బటన్ అనేది ఊడిపోతుందండి, పిల్లలైతే ఎక్కడనో పడేస్తారు. మళ్ళీ దానికి సేమ్ మ్యాచింగ్ కావాలంటే మనము ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. వెంటనే ఇలాంటి షర్ట్స్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా డబుల్ గమ్ టేప్ని కట్ చేసేయండి. అంత ఎక్కువగా కూడా అవసరం లేదండి, కొద్దిగా బటన్ ఎంత ఉందో దానికంటే తక్కువగానే అవసరపడుతుంది. బటన్ అనేది ఎక్కడ ఊడిపోయిందో ఆ ప్లేస్లో ఇలా డబుల్ గమ్ టేపుని పెట్టేసి ఇలా మనం గట్టిగా అతికించేసామనుకోండి, మ్యాచింగ్ బటన్ కూడా అవసరం లేదండి. ఇలా చాలా నీట్గా ఎంత గట్టిగా లాగినా కూడా ఆ డబుల్ గమ్ టేప్ అనేది ఇలా బయటికి రాకుండా కంఫర్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు స్టిచ్చింగ్ లేకుండా లేదా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాంగిల్ స్టోర్లో మనము ఏవైనా ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయండి. దీని మధ్యలో ఇలా స్పాంజ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మనము దీంట్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి మనం ఇంట్లో ఉండే గోల్డ్ అనేది దీంట్లో పెట్టుకొని చాలా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా మధ్యలో నేను కొద్దిగా ఘాటు పెట్టేసి ఇలా మన ఇంట్లో ఉండే రింగ్స్ అన్నిటిని కూడా ఈ బాక్స్లో పెట్టుకొని ఫంక్షన్స్కి కానీ లేదా ఎవరికైనా తీసుకెళ్లాలన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ పెట్టినా కూడా పడిపోకుండా ఇలా డైరెక్ట్గా మనకి ఈ బాక్స్లో నుంచే ఇలా ఈజీగా కనబడుతుంది. ఇంట్లో పిల్లలైనా మనమైనా ఇలాంటి కాస్ట్లీ వాచ్లు కొన్నప్పుడు బయట పెట్టేసామనుకోండి, పైన లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇలా కూలింగ్ గ్లాసెస్ కానీ ఇలా కాస్ట్లీవి ఏవి తెచ్చుకున్నా కూడా బయట పెట్టకుండా మనకి ఇలాంటి బాక్స్లు వస్తాయండి షాపింగ్ చేస్తున్నప్పుడు. అలాంటి బాక్స్ అన్ని వేస్ట్ అని పడేస్తాం, కానీ ముఖ్యమైనవన్నిటినీ కూడా ఇలా వాచ్లను కానీ కూలింగ్ గ్లాసెస్ని పెట్టేసామనుకోండి, వాటి పైన లైన్స్ కానీ కింద పడ్డా కూడా క్రాక్స్ అనేవి రాకుండా
ఇలా మనం చాలా జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు. మనకి బయటకి కనబడుతుంది కాబట్టి ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా మనము డబ్బులను వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి, మన మనీ కూడా సేవ్ అవుతుంది. తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదండి. దీనివల్ల ఇలా మసి అంతా కూడా తులసి కోటకు ఉంటుంది. దీన్ని మనము అప్పుడప్పుడైనా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా పాడైపోయిన ఒక బ్రష్కి వేసేసి ఇలా మనము తులసి కోట కాడ దీపారాధన చేసుకునే ప్లేస్లో బాగా రుద్దేసేయండి. చాలా ఈజీగా పోతుందండి. ఒకవేళ మీరు కోల్గేట్ పేస్ట్కు బదులుగా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా బాగా రుద్దేశాం కదండి, దాన్నంతా కూడా తీసేయండి. ఇప్పుడు ఈ క్లాత్కి అంతా కూడా ఈ మసి అనేది వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా మనం ఒక కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ఎక్కడ కూడా మసి కూడా కనిపించదు. ఇలా అప్పుడప్పుడు మనము ఎక్కువగా శ్రమ పడకుండా ఈ చిన్న టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో షూ ర్యాక్ కానీ షూ స్టాండ్ ఉన్నా కూడా ఇలా సరిపోక పైన కూడా పెట్టేస్తామండి. స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా మన ఇంట్లో ఆన్లైన్లో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదా, నేను వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి కట్ చేసుకోండి. కింద అలాగే పెట్టేసిన తర్వాత ఇలా చెప్పులను ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి షూ ర్యాక్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేయడం వలన మనము ఈ కార్డ్బోర్డ్ బాక్స్ పైన కూడా మరొక జత చెప్పులను కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి, స్పేస్ అనేది ఇలా ఎక్కువగా మిగిలిపోతుంది. మనము ఇలా ఎన్ని జతల చెప్పులు ఉన్నా కూడా చాలా ఈజీగా షూ ర్యాక్లోనే పెట్టుకోవచ్చు. చెప్పులు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తాయి కదండి, దాన్ని కూడా మనం పడేయకుండా ఇలా షూ బాక్స్లో కూడా ఒక చెప్పుల జతలను పెట్టేసుకొని పైన ఏదైనా కార్డ్బోర్డ్ని పెట్టేసి దానిపైన కూడా మనము ఇలా చెప్పులను పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా ఒక్క సెల్ఫ్లో మనము 4-5 జతలు కూడా చెప్పులను పెట్టుకోవచ్చు. కింద 2 జతలే పెట్టుకుంటే పైన సెల్ఫ్లో మనము 4 జతల చెప్పులను పెట్టుకున్నాం కదండి, ఇలా స్పేస్ కూడా ఎక్కువగా మిగులుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ముందుగా స్విచ్ ఆఫ్ చేసుకున్నాక ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఈ వాషింగ్ మిషన్ లోపల మీకు ఒక చిన్న బాక్స్ అనేది ఉంటుంది. దాన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి తీసామనుకోండి, ఈజీగా బయటకు వస్తుంది. దీని లోపల మనము ఇలా 15 డేస్కి ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో డస్ట్ అనేది తడుతూ ఉంటుంది. దీనివల్ల వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడైపోతుందండి. ఇలా సర్వీసింగ్ చేసే వాళ్ళు నాకు ఈ టిప్ని చూపించారు. నేనైతే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి, కాబట్టి చాలా నీట్గా ఉంది. చాలా రోజుల వరకు క్లీన్ చేసుకోలేరనుకోండి, మీరు పాడైపోయిన టూత్ బ్రష్తో కూడా దీన్ని క్లీన్ చేసుకొని ఇలా ఆ తర్వాత వాషింగ్ మిషన్కి దీన్ని పెట్టేసేయండి. ఇలా చేయడం వలన వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా చాలా రోజులు సర్వీస్ అనేది వస్తుంది. ఖాళీ కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, తర్వాత నేను దీన్ని ఇలా చిన్న చిన్న అట్ట ముక్కలు అనేవి కట్ చేసి దీని బాక్స్ మధ్యలో పెట్టేశానండి. దేనికి దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇలా టిక్ టాక్ పిన్స్ కానీ ఇయర్ రింగ్స్, చైన్స్, మనకి నచ్చినవన్నీ కూడా ఇలా ఈజీగా దేనికి దానికి సపరేట్ వేసుకుంటాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా డైరెక్ట్గా కనబడుతుంది కాబట్టి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ప్రతిసారి ఒక్కదాని కోసం ఒకటి వెతకాల్సిన పని కూడా ఉండదు. క్యాప్సికమ్ని చాలామంది చాలా రకాలుగా కట్ చేశారండి, కానీ ఇలా మనము చివరి కొన భాగాన కట్ చేసి నైఫ్తో మనము ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే ఈ సీడ్స్ అనేవి ఈజీగా బయటకు వచ్చేసాయి. తర్వాత మనము ఎలా కట్ చేయాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్స్ పైన ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కదండి, మనం దానికోసం క్లాత్ని కానీ దేన్ని యూజ్ చేయకుండా ఇలా ఉల్లిపాయ తొక్క ఉంటుంది కదండి, లేదా ముందటి బొడిపై కట్ చేసాం కదండి, దాన్నైనా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము పైన రాసేసామనుకోండి, డస్ట్ అనేది ఇలా పూర్తిగా అతుక్కొని వస్తుంది. తర్వాత మళ్ళీ దీన్ని కొద్దిగా ఇలా క్లీన్ చేసుకొని ఈ స్విచ్ బోర్డ్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. ఈ వడపోసే జాలిని మీరు సింకులో వేసేయండి, మీ పని అనేది చాలా సులువైపోతుంది. నేను ఈ టీ వడపోసే జాలీలో ఇలా పాడైపోయిన జాలి ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ జాలి అనేది ఇలా పూర్తిగా పాడైపోయింది. దీంట్లో నుంచి ఇలా పాడైపోయిన ఒక జాలిని తీసుకున్నాను. కింద మాత్రం జాలి అనేది బాగానే ఉందండి, ఓపెన్ అయితే కాలేదు. ఇలా నైఫ్ని వేడి చేసి ఈ జాలిని మాత్రమే రౌండ్గా ఈ జాలి చుట్టూ కట్ చేసుకోండి.
ఈ జాలిని ఇలా క్లియర్గా చూపిస్తున్నానండి. కింద మాత్రం ఓపెన్ కాలేదు, పైన మాత్రమే కొద్దిగా ఇలా చినిగింది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇలా కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాం కదండి, ఇలాంటి జాలిని అయితే నేను 150 పెట్టి డీమార్ట్లో తీసుకున్నానండి. చూసారు కదండి, నాకు తెలియక ఇలాంటి దాన్ని తీసుకున్నాను. కానీ ఇలా పాడైపోయిన జాలీలు ఉంటాయి కదండి, ఈ జాలికి బదులుగా మనము ఇంట్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా టీ వడపోసే జాలినే ఇలా గిన్నెలు క్లీన్ చేసే హోల్లో పెట్టేసామనుకోండి, ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా పడుతుంది కదండి, ఒక్క అన్నం మెతుకు కూడా ఈ కిచెన్ సింక్లో హోల్లోకి వెళ్ళిపోదండి. చూసారు కదండి, దీనివల్ల మనకి డ్రైనేజ్ సమస్య కూడా, వాటర్ బ్లాకేజ్ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మనము డస్ట్బిన్లో వేసేసి ఇలా టీ వడపోసే జాలిని ఈ సింక్లో పెట్టేసామనుకోండి, కింది నుంచి బొద్దింకలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కూడా రాకుండా కిచెన్ అనేది ఇలా ఎప్పుడు నీట్గా ఉంటుందండి. నాకు తెలియక నేను ఇలా డబ్బులు ఖర్చు పెట్టి జాలిని తీసుకున్నాను. కానీ మీరు మాత్రం ఎవరైనా ఇలా పాడేసే టీ జాలిని కూడా ఇలా సింకులో పెట్టేసుకున్నాం అనుకోండి, మన పని కానీ డబ్బులు కానీ అన్నీ కూడా ఆదా అవుతాయి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.